చారిత్రాత్మక నేపథ్యం కలిగి రాజమహేంద్రవరంలో నిర్మించిన వైద్య కళాశాలను జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సందర్శించి రోగులకు అందిస్తున్న సేవలపై సమీక్షించడం జరిగింది అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. శనివారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ జిల్లా ప్రధాన ఆసుపత్రి వైద్య కళాశాల సందర్శన సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించే దిశగా కుమారి 350 మంది వైద్యులు ఉంటే 750కి పైగా బెడ్స్ ఉన్నాయన్నారు. రోజుకు 1000కి పైగా ఓపీలు ఉంటున్నాయని, ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు, సిబ్బందికి జీతభత్యాలు ఇచ్చే విధానాన్ని గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. రాజమండ్రి జీజీహెచ్లో 304 మంది వైద్యులు, వైద్య సిబ్బంది ఉండాల్సి ఉండగా 180 మంది మాత్రమే ఉన్నారని, ఆసుపత్రిలో 98 మంది సూపర్ స్పెషాలిటీలు ఉంటే 28 ఖాళీలు ఉన్నాయన్నారు. నూతన వైద్య కళాశాలలో మౌలిక సదుపాయాలు, ఫ్యాకల్టీ లేకుండా వైద్య విద్యను విద్యార్థులకు ఎలా అందిస్తారు అని గత ప్రభుత్వానికి తెలియాలి అని మంత్రిగా చేస్తున్నారు. ఒక ప్రభుత్వం వైద్య రంగంలో 2500 కోట్ల రూపాయలు బకాయి ఉంది అని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 నెలల కాలంలోనే 652 కోట్ల వైద్య ఆరోగ్య రంగానికి చెల్లించడం జరిగిందన్నారు. చారిత్రక నేపథ్యం కలిగిన నగరం ఇటువంటి రాజమహేంద్రవరంలో ఇవాళ కొత్తగా ఇటీవల డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నుంచి జీజీహెచ్గా మార్పు చేయబడిన హాస్పిటల్ విజిట్ కోసం, ఇన్స్పెక్షన్ కోసం రావడం జరిగింది. ఈ సందర్భంగా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఏదో రాజకీయ విమర్శ చేసినట్టు ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత లోతుల్లోకి వెళ్తే గానీ ఈ విషయాలు తెలియట్లేదు. ఎన్ని కొరతలు ఉన్నాయి, ఎంత వైద్య సిబ్బంది కొరత ఉంది, డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ కొరత ఉంది, అనేక మందికి కొన్ని నెలలుగా జీతాలు రాలేదు, అనేక రకాల సమస్యలు. 350 బెడ్డెడ్ హాస్పిటల్లో 700 దాకా ఫంక్షనల్ బెడ్స్ ఉంటే రోజు 1000 పైగా ఓపీ లోడ్ ఉంటా ఉంది. దానికి సరిపడా మౌలిక సదుపాయాల కల్పన చేయాలనే ఆలోచన గతంలో ప్రభుత్వానికి వచ్చినట్టు లేదు. కొన్ని సంవత్సరాలుగా ఆసుపత్రి భవనం అలాగే ఉండిపోయింది. 5 సంవత్సరాల సమయం సరిపోయినట్టు లేదు. ఎప్పుడు బాగా ఉండడం, గొప్పలు చెప్పుకోవడం, 0 వేకెన్సీ పాలసీని తీసుకొచ్చాం. ఈ రాష్ట్రంలో వైద్య సిబ్బంది కొరత లేదు, అనుబంధ సిబ్బంది కొరత అసలే లేదు అని వింటూ ఉంటే నిజమే అనుకున్నాను నేను. ఇవాళ ఒక ఉదాహరణ చెప్తున్నా. ఇదే ప్రతిష్టాత్మకమైన రాజమహేంద్రవరం జీజీహెచ్లో 304 డాక్టర్ వైద్య సిబ్బంది ఉండాల్సి ఉంటే 180 మంది మాత్రమే ఉన్నారు. అంటే దాన్ని బట్టి ఎంత కొరత చూసుకోండి. 124 మంది సిబ్బంది కొరత ఉంది. మరీ ఆశ్చర్యకరంగా ఇక్కడ ఇటీవల ఆసుపత్రి కూడా 2వ సంవత్సరం నడుస్తుంది, కళాశాల కూడా, వైద్య కళాశాల కూడా నడుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. నేను రాజమండ్రిలో కూడా ఒక మెడికల్ కాలేజ్ తెచ్చేశాను, పేద విద్యార్థులకు వైద్య విద్య అందిస్తున్నాను అని. ఇక్కడ కొరతలు చూస్తే సూపర్ స్పెషాలిటీలో 95 శాంక్షన్ స్ట్రెంత్ ఉంటే 88 వేకెన్సీలు ఉన్నాయి. ఇటువంటి వైద్య సిబ్బంది లేకుండా, ప్రొఫెసర్లు లేకుండా, అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేకుండా, ఫ్యాకల్టీ లేకుండా, ట్యూటర్స్ లేకుండా, ఎస్ఆర్లు లేకుండా ఏ విధంగా వైద్య విద్య బోధన చేయాలో మరి ఆయనకే తెలియాలి. ఫ్యాకల్టీ లేకుండా ఏ రకంగా చదువు చెప్తున్నారో అర్థం కాదు. పోనీ మౌలిక సదుపాయాల కల్పన ఉందా? 5 ఏళ్లుగా ఇప్పటికీ పూర్తి చేయలేక. పోనీ కేంద్ర ప్రభుత్వం నిధులు కొరత ఏమన్నా ఉందా? కేంద్ర ప్రభుత్వం దీనికి నిధులు ఇచ్చింది. సాకి, సెంట్రల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద, ఇన్వెస్ట్మెంట్ కింద నిధులు ఇచ్చింది. రాష్ట్రం నుంచి కాస్త వాటా కలిపి పూర్తి చేయాల్సిన బాధ్యత అంత బాధ్యత రాహిత్యంగా ఉంటూ ఇవాళ ప్రతిరోజు ఈ ప్రభుత్వం మారిన రోజు నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారిని టార్గెట్ గా చేసుకుని ఆరోగ్య రంగంలో ఆయన ఏదో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాను, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తా ఉంది. ఇదేనా? 304 మందికి దగ్గర 60% భర్తీలు చేయకపోవడమేనా మీరు చెప్తున్న విప్లవాత్మకమైన మార్పులు? 95 మంది సూపర్ స్పెషాలిటీ వైద్యులు ఉండాల్సిన చోట 7 మందిని మాత్రమే నియమించి 88 మంది ఖాళీలు పెట్టడమేనా మీరు చెప్తున్న విప్లవాత్మకమైన మార్పులు? మౌలిక సదుపాయాల కల్పన చేయకుండా
విద్యార్థులకు బోధించడానికి సిబ్బంది లేకుండా, వైద్య సిబ్బంది లేకుండా, ప్రొఫెసర్లు లేకుండా వాళ్ళ మానాన్ని వాళ్ళకి దారికి వదిలేసి వాళ్ళ జీవితంతో ఆడుకోవడమేనా మీరు చెప్పిన విప్లవాత్మకమైన మార్పులు? మౌలిక సదుపాయాల కల్పన చేయకుండా, అమ్మాయిలు ఉండడానికి హాస్టల్ నిర్మాణం చేయకుండా, టాయిలెట్లు కట్టకుండా వాళ్ళు ఏ రకంగా చదువుకోవాలి? ఇదేనా మీరు చెప్తున్న విప్లవాత్మకమైన మార్పులు? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సింది. ఆయన సమాధానం చెప్పకుండా ఎక్కడో ఇంట్లో కూర్చొని, బెంగళూరులో కూర్చొని అప్పుడప్పుడు విహారయాత్రకు వచ్చినట్టుగా ఇక్కడ రావడం, చేతులు ఊపడం, లేదా నేరస్తుల్ని పరామర్శించడానికి జైలుకు వెళ్లడం తప్ప ఆయన చేస్తున్నది ఏంటి? ఇంకా నిర్మాణాత్మకమైన విమర్శ చేస్తే మేము అర్థం చేసుకుంటాం. మీరు 5 సంవత్సరాల్లో చేయలేని పనిని నెల రోజుల్లో మేము చేసి చూపించాలా అని కోరుకోవడం ఎంత అనైతికమో, ఎంత పొరపాటు అనే విషయాన్ని కూడా ఆయన అర్థం చేసుకోలేకున్నాడు. మీరు చేసిన తప్పుల్ని మా మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ 2500 కోట్ల అప్పు వైద్య సేవలో వాళ్ళు పెట్టి మీరు ఇంకా కట్టలేదు అంటున్నారు. వస్తూనే మొదటి 2 నెలల్లోనే 652 కోట్లు కట్టాం. హాస్పిటల్ వాళ్ళని పిలిచి ఏనాడు కలవలేదు. పొలిటికల్ లీడర్షిప్ కలిసేవాళ్ళు కాదు. ప్రైవేట్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలను అందించే వాళ్ళని ఇవాళ మేము వచ్చి, మా ప్రభుత్వం వచ్చి, ముఖ్యమంత్రి గారు వెంటనే వాళ్ళకు నిధులు మంజూరు చేసి 2 నెలల్లోనే చెల్లింపులు చేస్తామంటే వాళ్ళ విమర్శలు చేస్తా ఉన్నారు. మీరు చేసిన తప్పుల్ని మా మీదకి నెట్టేసి ఆ బురద మా మీద చల్లేసి మా మీద మళ్ళీ ప్రతిబింబ చేస్తున్న విధానాన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇటువంటి బాధ్యత రాహిత్యంగా వ్యవహరించారు బట్టే, నిర్లక్ష్య వైఖరిని వహించారు కాబట్టే మీరు ప్రజలు అటువంటి తీర్పు ఇచ్చారు. ఆ విషయాన్ని అర్థం చేసుకుని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని బాధ్యత రాహిత్యంగా ఉంటూ, బాధ్యతాయుతంగా పనిచేస్తూ మీరు ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పండి. తప్పులుంటే చెప్పండి, మీ పత్రిక ద్వారా చెప్పండి, లేదా అసెంబ్లీకి రండి మాట్లాడండి, లేదా ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా మీరు చెప్పండి, మీ పార్టీ నాయకులు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చెప్పండి. ఏదో హిట్ అండ్ రన్ కేసులాగా అబద్దాలు చెప్పడం, బురద జల్లడం, పారిపోవడం ఇది సరైన పద్ధతి కాదు. మీరు రండి, ప్రతి దాని మీద చర్చ. ఇవాళ మెడికల్ కాలేజీల మీద చర్చ చేస్తున్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. మీరు రండి, మీరు ముఖ్యమంత్రి గారు వచ్చినా, లేదా గతంలో వైద్య శాఖ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు వచ్చినా మీరు సవివరంగా దీని మీద చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. మీ కాలంలో ఏం జరిగింది, మేము వచ్చినప్పటి నుంచి ఏం చేశాం, ఈ పొరపాట్లకి, ఈ కొరతలకి, ఈ గ్యాప్స్ కి, డెఫిషియన్సీకి కారణం ఎవరో మేము ఆధారాలతో సహా చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ధైర్యం ఉంటే ఈ చర్చకు రావాల్సిందిగా నేను హోదా లేని ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ బహిరంగ సవాల్ ఇస్తున్నాను.